ఆయన దగ్గరకు వచ్చిన వారందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ నా మాటలు మీ చెవులలో నాటనీయుడి. అనగా యేసుక్రీస్తు మాటలు నీ వినుట ద్వారా నీవు బహు తెలివిమంతుడవు అవుతావు, గొప్ప తెలివిమంతుడవు అవుతావు, బుద్ధిమంతుడవు అవుతావు. అయితే నువ్వు తెలివిమంతుడు బుద్ధిమంతుడు కావాలంటే నువ్వు యేసుక్రీస్తు యొక్క మాటలు వినాలి. ఆయన మాటలు ఎలాగున్నాయంటే, యేసు ప్రభు మాటలు వింటున్నప్పుడు చాలామంది తట్టుకోలేకపోయారు. యేసు ప్రభు ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. చాలా ఆయన మాటలు విన్న శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఆయన మీద ఈర్ష్యతోనూ ఆయనను చాలా ద్వేషముతోనూ చూచినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనము 4 సువార్తల్లో మనం చూస్తాము. అయితే ఈరోజు కూడా సేవకులు ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాక్యాలు చెప్తున్నప్పుడు ప్రజలు లోబడడం లేదు. ఎందుకో తెలుసా? దురద చెవులు కలిగిన వారుగా ఉంటున్నారు. ఈ దురద చెవులు ఎలాంటివంటే ఖండించి గద్దించి బుద్ధి చెప్పే మాటలు వినరు.